హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో ఒక పక్క ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి న్యూస్ అనేది హల్చల్ చేస్తూ ఉంటాయి. మరో పక్క అసలు ఉప ఎన్నికలు రావు, అసలు గతంలో ఎప్పుడే కానీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు లేకపోతే పార్టీ మారిన సందర్భాల్లో ఎప్పుడే కానీ ఎన్నికలు అనేవి రాలేదు కదా, మరి కాంగ్రెస్ హయాంలో ఎలా వస్తుందని చెప్పేసి మరో వాదన కూడా ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ అంశం అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సో సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ స్టిల్ స్పీకర్ గారికి అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే ఈ నియోజకవర్గాలు మారారో ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మీరు ఎన్ని రోజుల్లో తీసుకుంటారు, ఏ టైం వరకు మీరు తీసుకుంటారో మాకు సమాధానం చెప్పండి అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. బట్ ఇంతవరకు అయితే ఆయన ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. జనరల్గా ఉప ఎన్నికలు రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోనూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో అపోజిషన్ నాయకులు కంపల్సరీ జంప్ అవుతారు. ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. జరిగిన ప్రతిసారి ఎన్నికలు అనేవి రావు కదా. ఇప్పుడు ఇదొక ఆలోచన, ఒక ప్రతిపాదన అయితే ఉంది. ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే కనుక పలానా వ్యక్తి పార్టీ మారుతున్నారు అంటే ఆయన కనుక ఎమ్మెల్యే స్థానంలో ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేసే మళ్ళీ ఆ పార్టీకి వెళ్ళాలి అని చెప్పేసి ఇది అప్పటి నుండో దీని గురించి కూడా చాలా పోరాటాలు అనేవి జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ బిల్ అనేది తీసుకురావాలి, దీని మీద చాలా కఠినంగా ఉండాలి అని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు అనేక సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది. పార్టీ మారే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రాజీనామా చేసి వెళ్ళాల్సిందే అని చెప్పేసి. బట్ ఇంతవరకు ఆ అంశం అనేది బిల్ అనేది అవ్వలేదు. ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీకి అది అవసరమే, ఇటు కాంగ్రెస్ పార్టీకి అది అవసరమే. కాబట్టి వాళ్ళు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు, దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. బట్ ఇప్పటి వరకు రాని ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తుందన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న. ఒకసారి చూసుకుందాం. బీఆర్ఎస్ హయాంలో రానివి ఇప్పుడు ఎలా వస్తాయి, అప్పుడున్న రాజ్యాంగం ఇప్పుడు ఉంది అని. అంతే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్లో ఉన్న అనేక మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. వెళ్ళడమే కాదు, మంత్రి పదవుల్లో కూడా వాళ్ళు కూర్చున్నారు. మనమందరూ చూసాం అనేక మంది లీడర్లు. మరి అప్పుడు ఉప ఎన్నికలు అనేవి రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు వస్తాయి అంటే రాజ్యాంగం అప్పుడున్నది ఇప్పుడున్నది ఒకటే కదా అన్నది రేవంత్ రెడ్డి గారి క్వశ్చన్. అంతే కదా. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు రావాలనుకుంటే గతంలోనే ఉప ఎన్నికలు రావాలి కదా. ఆ పార్టీ మారిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి అప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు అనేక సార్లు ఇదే స్పీకర్ గారికి అనేక సార్లు విన్నవించుకున్నారు. బట్ స్పీకర్ గారు దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు. అదే ఇప్పుడు క్వశ్చన్, అప్పుడు ఉప ఎన్నికలు రాలేదు, ఇప్పుడు ఎలా వస్తుంది అని చెప్పేసి. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అప్పుడు ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ అంశం మీద చాలా సీరియస్గా ఉంది కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఎలాగైనా సరే ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగి తీరాల్సిందే అన్నట్టు ఆ కాన్సెప్ట్లో వాళ్ళు వెళ్ళారు. బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమ్లపై కఠిన చర్యలు, వాటి నిరోధానికి సిట్. సో ఇదొక గొప్ప ఆలోచన. ప్రస్తుతం ఈ బెట్టింగ్ భూతం అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంటర్ అయిపోయి ప్రతి ఒక్క కుటుంబంలో ఎంటర్ అయిపోయి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది, అప్పులు పాలు చేస్తుంది, ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ అనేది. రీసెంట్గా మనం అందరూ చూసాం. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు అనేవి ఫైల్ అయ్యాయి. ఆల్రెడీ విచారణ అనేది జరుగుతోంది. మొదట 11 మంది మీద కేసు ఫైల్ చేశారు, దాని తర్వాత మరికొందరి మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్లు ఉన్నారో పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. అందుకే ఈ అంశం సంబంధించి సిట్ కూడా మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అసెంబ్లీలోనే ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్ని మొత్తం అసలు ఇక నిర్మూలించాల్సిందే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి త్వరలో సిట్ వేసే అవకాశం కూడా ఉంది. వాటిని నిర్వహించిన ప్రచారం చేసిన ఉపేక్షించాం. కేటీఆర్ దుష్ప్రచారం.
సో ఇప్పుడు దీన్ని నిర్వహించాలి. జనరల్గా మనం నిరోధించాల్సింది ఎవరైతే ఈ నిర్వహిస్తారో వాళ్ళని కదా ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది. ఈ ప్రమోటర్స్ కంటే కూడా ఎవరైతే దీన్ని తీసుకొచ్చారో, ఎవరైతే బెట్టింగ్ యాప్లని ఆడిస్తున్నారో వాళ్ళను మనం పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకోవాలంటే వీళ్ళని పట్టుకోవాలి. వీళ్ళని పట్టుకొని మీకు ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎలా ట్రాన్స్ఫర్ అయింది, లిక్విడ్ క్యాష్ ఇచ్చారా లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారా, ఎవరు చేశారనేది వీళ్ళని విచారణలో విచారిస్తే ఆబ్వియస్లీ దీని వెనుకున్న ఈ బెట్టింగ్ ముఠా మొత్తం బయటకు వస్తుంది కదా. అప్పుడు ఈజీగా వాళ్ళందరి మీద కూడా శిక్ష వేసి జైలుకి పంపచ్చు. సో మరి చూద్దాం. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశం మీద చాలా సీరియస్గానే ఉంది. బెట్టింగ్ అంశం మీద ఎంతవరకు దీన్ని వీళ్ళు తీసుకెళ్తారో తెలియని పరిస్థితి. ఎందుకంటే అనేక సార్లు మనం వింటూనే ఉన్నాం, డ్రగ్స్ కేసు ఏమైందో ఇంతవరకు తెలీదు. ఎంతోమంది సెలబ్రిటీల మీద ఎన్నో కేసులు అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పక్కకు వెళ్ళిపోతూనే ఉంటాయి. సో ఇది కూడా ఎంత మాత్రం సక్సెస్ అవుతుందో తెలీదు. బట్ రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తూ ఉంటే దీని మీద కొంచెం సీరియస్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి చూద్దాం ఆ సీరియస్నెస్ ఎంతవరకు ఉంటుందనేది. పెట్టుబడులు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు, వారి పోటీ తలనొప్పిగా మారింది. సో ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు గారుల మీద ఆయన ఫైర్ అయ్యారనమాట. అంటే పెట్టుబడులు ఈ తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు వాళ్ళు ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. ఇక గచ్చిబౌలిలో ఒక వ్యక్తికి గతంలో ఇచ్చిన భూమిని సుప్రీంలో గెలిచి స్వాధీనం చేసుకున్నాం. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. సో ప్రస్తుతం అయితే ఈ హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు అయితే ఏవైతే ఉన్నాయో ఆ భూముల అంశం అనేది కూడా చాలా కీలకంగా మారింది. చాలా దుమారం కూడా అవుతుంది. ఈ భూములు 400 ఎకరాలు ఇప్పుడు తెలంగాణ సర్కార్, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ అమ్మకానికి పెట్టింది అని చెప్పేసి ఇప్పుడు చాలామంది దీని మీద ఫైర్ అవుతూ ఉన్నారు. సో ఈ అంశం మీద అయితే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎలాంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. సో రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు అది వన్యప్రాణులు ఉన్న స్థలం కాదు అని చెప్పేసి. బట్ దీని మీద అయితే పెద్ద ఎత్తున రచ్చనే నడుస్తూ ఉంది. కిషన్ రెడ్డి గారు కూడా రీసెంట్గా దీని మీద స్పందించారు. ఆ భూములు వేలం వేయడానికి లేదు అని చెప్పేసి కూడా అనేక మంది సెలబ్రిటీలు లైక్ కల్కి సినిమా తీసిన నాగశ్విన్ కూడా దీని మీద ఇన్స్టాగ్రామ్ వేదికగా మాట్లాడడం జరిగింది. అలాగే మొన్న ఒక ప్రెస్ మీట్లో కూడా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అసలు వేరే చోట చాలా భూములు ఉండగా ఈ భూముల మీదే ఎందుకు మీరు టార్గెట్ చేశారు అని చెప్పేసి. సో ఇలాంటి అనేక ఇష్యూస్ కూడా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఒక పక్క బెట్టింగ్ యాప్లు అనేవి చాలా దారుణంగా తయారయ్యాయి. ఓ పక్క ఇలాంటి ఇష్యూలు అనేవి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంది. మరి చూద్దాం. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి అనేక గడ్డుకాల పరిస్థితి అయితే ఎదురవుతూ ఉంది. ఓ పక్క ఉప ఎన్నికలు అంటారు, ఓ పక్క స్కీమ్స్ ఇవ్వలేదంటారు, ఓ పక్క డబ్బులు లేవంటున్నారు. ఇలాంటి అనేక అంశాలు వెంటాడుతూ ఉన్నాయి. ఓ పక్క ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి ఫుల్ విమర్శలు, ఓ పక్క నుండి బీజేపీ నుండి ఫుల్ విమర్శలు, సెంట్రల్ ఏమో హెల్ప్ చేయదు, ఓ పక్క డీలిమిటేషన్ వచ్చి పడింది. వీటన్నిటిని అసలు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా అసలు మేనేజ్ చేస్తున్నారు, ఏ రకంగా తట్టుకుంటున్నారో ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఇంత ప్రెజర్ అనేది జనరల్గా మనకు 2-3 ప్రెజర్స్ ఉంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఇన్ని ప్రెజర్స్, తెలంగాణ ఖజానాలో డబ్బులు లేవు, డీలిమిటేషన్ ఓ పక్క చేసి తీరుతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, ఓ పక్క స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేదంటున్నారు, ఓ పక్క స్కీమ్స్ అనే ఇంప్లిమెంట్ చేయాలి, దానికి సంబంధించిన ఆర్థికంగా కూడా అంత బలంగా లేదు. ఓ పక్క బీఆర్ఎస్ నాయకులు అనేక సార్లు అనేక రకాల విమర్శలనే చేస్తున్నారు, ఓ పక్క బీజేపీ నాయకులు విమర్శలనే చేస్తున్నారు, ఓ పక్క సొంత పార్టీలోనే కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఓ పక్క కొత్త మంత్రుల్ని ఫైనల్ చేయాలి. ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎలా. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.